విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కానుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొంటారు. విమానాశ్రయం పరిశీలించాక మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర చరిత్రలో ఇది మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. విశాఖ భోగాపురం మధ్య 8,000 కోట్లతో 6 లేన్ల బీచ్ కారిడార్కు మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతోందన్నారు. ఆగస్టు 17 నుంచి పూర్తి స్థాయిలో విమానాశ్రయ సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ఉపాధి అవకాశాలు మెరుగుపడడంతో పాటుగా పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, కార్గో సేవలు విస్తరించి ఉత్తరాంధ్ర అభివృద్ధి కొత్త ఊపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నెరవేరబోతుంది. రేపు 1వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు ఇనాగ్రల్ ఈవెంట్కి ఇక్కడికి రాబోతున్నారు. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఇది ఓపెన్ చేయాలని ఒక భారీ సభ ఏర్పాటు చేసి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి, యువతకి, మరి ముఖ్యంగా వాళ్ళకి ఖచ్చితంగా ఏ రకంగా అయితే భవిష్యత్తు కాలంలో కల్పిస్తుందో దాన్ని ప్రపంచ స్థాయిలో రేపు ఇనాగ్రల్ ఈవెంట్ జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో రేపు 1వ తారీఖున పెద్ద ఎత్తున ఒక భారీ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు, మరి ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సివిలేషన్ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, మరి అలాగే గౌరవ గవర్నర్ గారు, వాళ్ళందరూ కూడా ఈ సభని విజయవంతం చేయడానికి మనందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడడానికి రాబోతున్నారు. శరవేగంగా స్వీయ పరీక్షణలో నా నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టు భారతదేశానికి అతి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన మన ప్రియతమ నాయకుడు, మహిళల ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ కూడా కాపాడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ ఎయిర్పోర్ట్ ఓపెన్ అవ్వడం చాలా సంతోషంగా ఉన్నది. మరి మనకందరికీ తెలిసిన విషయమే, 2018లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేసుకుంటే దాని మీద బురద జల్లి మళ్ళీ భూములు ఇచ్చేస్తానని ఇప్పటికీ తగ్గలేదు దానికి ఆ పిచ్చి ప్రలాపనలు. అప్పటి నుంచి మొదలయ్యి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి 5 ఏళ్లు ఈ ప్రాజెక్టును పూర్తిగా నీరుగార్చి మళ్ళీ దీనికి శంకుస్థాపన చేసి ఆ తర్వాత కూడా ఒక తట్టడి మట్టి తీయకుండా వదిలేస్తే మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ప్రధాన గ్రోత్ ఇంజన్ గా తీసుకొని ఇది ఉత్తరాంధ్రకే కాదు మన రాష్ట్రానికి కూడా ఒక ఎక్స్పోర్ట్ హబ్ గా దీన్ని